డీటెయిల్స్ చూస్తే నెల్లూరు గరజాలలో చంద్రబాబు రాకదల్లిరా సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 4న రాప్తాడులో రాకదల్లిరా సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. హైదరాబాద్ లో బాబు సమక్షంలో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి, లావు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరనున్నారు. నెల్లూరు గురజాలలో చంద్రబాబు రాకదల్లిరా సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 4న రాప్తాడులో రాకదల్లిరా సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. హైదరాబాద్ లో బాబు సమక్షంలో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి, లావు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరనున్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. చరిత్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సంజన. ఏదైతే తెలుగుదేశం పార్టీలో అయితే చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి, ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దాదాపుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు మెయిన్ లీడర్ సందర్భంగా కూడా ఈ రోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఇందులో డిప్యూటీ మేయర్ ఎవరైతే వేమిరెడ్డి దంపతులతో పాటు డిప్యూటీ మేయర్ ఎవరైతే రూప్ కుమార్ యాదవ్ ఉన్నారో, రూప్ కుమార్ యాదవ్ అలాగే ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అనేక మంది కార్పొరేటర్లు, అలాగే 46 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ విభాగాలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అలాగే ఈ రోజు ఏదైతే రాప్తాడికి సంబంధించి రాకదల్లిరా సభ 4వ తారీఖు సభ కూడినట్లు చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆ సభలో కూడా అనేక మంది ఈ రోజు వైసీపీని వీడేటట్టు కూడా వస్తుంది. ఈ రోజు హైదరాబాద్ లో చంద్రబాబుని కలుస్తున్నారు వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఈ రోజు హైదరాబాద్ లో చంద్రబాబు సమక్షంలో ఈ రోజు టీడీపీలో చేరుతున్నారు. అలాగే ఈ రోజు ఏదైతే మరికొంతమంది నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు అలాగే జంగా కృష్ణమూర్తి కూడా టీడీపీలో చేరుతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద కుదుపుగానే దీన్ని భావించాలి. ఎవరైతే నిన్నటిదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాయల్ గా ఈ రోజు వైసీపీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో వైసీపీకి అండగా నిలబడేటువంటి అనేక మంది కీలకమైనటువంటి నేతలు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా వైసీపీకి దూరం అవుతున్నారు. ప్రధానంగా ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు, అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా అనేకమైనటువంటి 2 ఎలక్షన్లలో కూడా వైసీపీకి అండగా నిలబడేటటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ రోజు పార్టీని వేయడం అయితే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అంటే చాలా తీరనిగా లోటుగానే దీన్ని బాగా పరిగణలో తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి కానీ, అలాగే నిన్నటి దాకా కూడా కృష్ణా జిల్లాలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇది ఖచ్చితంగా కూడా ఇటు గుంటూరు జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ ఈ 3 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది ఇది కొలాటరల్ డ్యామేజ్ గా కూడా ఇది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు పరిస్థితి. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చరిత్.